హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. మినిమం పెన్షన్ 7,500కి పెంచారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం అతి త్వరలోనే ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపిస్తుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 8 పే కమిషన్ పైన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూలంగా స్పందిస్తుందని వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు సైతం త్వరలోనే హయ్యర్ పెన్షన్ అమలు చేసేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలువురు ఉద్యోగ పెన్షన్ దారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షన్ దారులు తమకు పెన్షన్ వస్తుందని సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరిలో అత్యధిక శాతం మందికి కేవలం 1000 రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తుంది. వీరికి కనీస పెన్షన్ 7,500 చేయాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ వినిపిస్తుంది. అంతేకాదు, సర్వోన్నత న్యాయస్థానం సైతం దీనిపైన సానుకూలంగా స్పందించి ఈపీఎఫ్ సంస్థను ఆదేశించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే దశాబ్దాల కాలంగా ఉద్యోగులు పెన్షన్దారులు ఈపీఎస్ 95 పెన్షన్ పెంపుదల చేయాలని పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈపీఎస్ 95 పెన్షన్ ఆందోళన సమితి దీనిపై పలువురు కేంద్ర మంత్రులను సైతం కలిపి తమ గోడును విన్నవించుకుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం దీనిపైన సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. ఇక కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సైతం ఈపీఎస్ 95 కార్యాచరణ సమితి పెన్షన్దారులకు హామీని అందించారు. కాగా త్వరలోనే ఈపీఎస్ 95 కనీస పెన్షన్ మొత్తం 7,500కు పెంచే అవకాశం ఉందని, దీనిపైన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం సైతం తీసుకునే అవకాశం ఉందని ఢిల్లీలో పలు వర్గాలు చెబుతున్నాయి. ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగ రంగ సంస్థల ఉద్యోగులకు పెన్షన్ లభిస్తుంది. అయితే ఈ మొత్తం చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కనీస వేతనం ఆదాయంగా పెన్షన్ విధానం అమలు చేయాలని పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీపావళి నాటికి కేంద్ర ప్రభుత్వం పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందనే వార్తలు కూడా కొట్టి పారేయడం లేదు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. దీనిపైన మోడీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడాల్సి ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.